పాదాభివందనాలు. అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకి కూడా నా యొక్క పాదాభివందనాలండి. అలాగే వెస్టేజ్ సిస్టమ్కి వచ్చిన తర్వాత నన్ను ఇంతవరకు గ్రౌండ్ డైరెక్టర్ వరకు నిలబెట్టినటువంటి గ్రేట్ నా అప్లైన్స్ డాక్టర్ ధర్మబాబు గారికి, అలాగే రవికృష్ణ గారికి, అలాగే నా యొక్క లైఫ్ లైన్స్ అందరికీ, అలాగే క్రాస్ లైన్స్ అయినటువంటి బ్రదర్స్ లైన్స్ అయినటువంటి ప్రతి ఒక్క లీడర్కి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే థ్యాంక్ యూ అండి. నా పేరు రమణమ్మ, మాది కేవలం నేను వెస్టీజ్లోకి రాకముందు ఒక గ్రూప్ లో సభ్యురాలుగా ఉండేదాన్ని, ప్రెసిడెంట్ గా ఉన్న తర్వాత మా ఊరు గ్రూప్ అన్నింటినీ కూడా నాకు ప్రెసిడెంట్ గా పెట్టడం జరిగింది. ఆ పెట్టిన తర్వాత అందులో చాలా బాగా చేస్తున్నారు ఈ మేడం అన్న ఉద్దేశంతో అదే ఊరికి స్టాఫ్ గా నిర్ణయించడం సిఎఫ్గా పెట్టారు. అందులోంచి మళ్ళీ ఒక 4-5 గ్రామాలకి సిఎఫ్ గా పెట్టారు. అందులోంచి మళ్ళీ మండల సమయంలో జిల్లా సమయంలో అలాగా డ్వాక్రా సంఘాల ద్వారా చాలా నాలెడ్జ్ తీసుకుంటూ, సంఘాల ద్వారా ట్రైనింగ్ తీసుకుంటూ, నాలోని తెలివితేటలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఒక ఫైనాన్స్ కంపెనీలో చేశానండి. చేసిన తర్వాత ఆ కంపెనీ 10 సంవత్సరాలు చాలా అద్భుతంగా జరిగింది. నాకు ఒకటే నమ్మకం, నేను ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా చేస్తాననే నమ్మకం నా మీద నాకే ఎక్కువండి. అవునా కదండి? మన మీద మనకే కదండి నమ్మకం ఉండాలి, పక్క వాళ్ళకు ఉంటుందండి, మనకే ఉంటుంది. అలా నాకు చాలా నమ్మకం ఉండేదండి. ఆ నమ్మకంతో నేను ఎక్కడికి వెళ్ళినా వర్కౌట్ అయిపోయింది. అవి తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆ కంపెనీ 10 ఇయర్స్ తర్వాత స్టాప్ అయింది. ఆ తర్వాత నా అకౌంట్ 0 అయింది. ఏం చేయాలి, దూరంగా వెళ్ళాలి అనుకున్నాను. దూరంగా వెళ్ళిపోయానండి. ఎక్కడికి అంటే మధ్యప్రదేశ్ వెళ్ళాలంటే హిందీ నేర్చుకోవాలి, హిందీ ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ లో కూడా చాలా అద్భుతంగా, ఎంత అద్భుతం అంటే చాలా ధీమాగా ఉంటానండి. నాకు ఒకటే నమ్మకం, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అని అనుకోవడం, ఏది జరిగినా నా మంచికే అని నేను చాలా అద్భుతంగా ట్రైనింగ్ తీసుకున్నాను. సెలెక్ట్ అయ్యాను, మధ్యప్రదేశ్ వెళ్ళాను. 4 సంవత్సరాలు చాలా హ్యాపీగా చేశాను. చేస్తున్న టైంలో నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రమోషన్స్ అంటారు వాటినే, అంటే మోకాళ్ళలో గ్యాస్ట్రిక్, అలాగే బ్యాక్ పెయిన్, అలాగే చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాటికి ఎక్కువ మందులు వాడుతూ ఉన్న టైంలో నాకు ఈ కంపెనీ ప్రొడక్ట్ గురించి, జాయినింగ్ గురించి వేరే అప్లైనర్ శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు 2 సంవత్సరాల నుంచి. కానీ నేను ఇంతకుముందు దెబ్బతిన్నాను కదండి, మళ్ళీ దెబ్బతింటానా? ఏదో డబ్బులు కట్టించిందో మళ్ళీ నన్ను ముంచడానికి వస్తున్నారు. అయ్యి బాబా అలాగని చెప్పి నమ్మను బ్లాక్ లో పెట్టి 2 సంవత్సరాలు ఏడిపించాను. ఏదైతే అమ్మాయి రెడ్డమెంటగా ఒక రోజు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే దొరికిపోయాను. అప్పుడు నా అదృష్టంతో మా పాప ఉంది, అమ్మాయి ఇవి మెడిసిన్ కాదు, ఇవి మందులు కాదు, ఇది బిజినెస్ కాదు, ఇది చాలా అద్భుతంగా మనం ప్రొడక్ట్ వాడుకుంటూ నచ్చితే నలుగురికి చెప్పేది అని మా పాప చెప్పడంతో దానికి నేను ఎగ్రీ అయ్యి ప్రొడక్ట్ వాడానండి. మోకాళ్ళు ఇప్పుడు చాలా విపరీతం. 4 సంవత్సరాల నరకం చూశాను. ప్రొడక్ట్ వాడి రిజల్ట్ వచ్చింది. 2 నెలల నుంచి నాకు రిజల్ట్ చాలా అద్భుతంగా వచ్చిందండి. ఇంకా తర్వాత ఒకరోజు అదే అప్లైనర్ శ్రీనివాస్ గారు నాకు మేడం మీటింగ్ ఉంది రండి అన్నారు. ఏ టైం అప్పుడు? రాత్రి 7 ఆ టైం అప్పుడు. మా డాక్టర్ గారు చాలా తెలివైన వాళ్ళండి. ఎవరు వచ్చినా వినియోగించడం చాలా బాగా తెలుసు. ఆ డెంటల్ క్లినిక్కి వచ్చారు ఆయన, ఎక్కడ నుంచో వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న లీడర్స్ అందరినీ ఇన్వైట్ చేస్తే నన్ను కూడా మా అప్లైనర్ ఇన్వైట్ చేశారు. అప్పుడు డాక్టర్ గారికి నేను తెలియదండి. వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ లో నాకు అర్థమైందండి, ఇందులో లైఫ్ ఉంది, లైఫ్ స్టైల్ ఉంది. బయట ఉద్యోగం చేస్తే డబ్బు మాత్రం వస్తుంది తప్ప జీవితం రాదు, జీతం మాత్రం వస్తుందని ఆ రోజు అర్థం చేసుకున్నానండి. అప్పుడు నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే కరోనా